హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేజీ చికెన్తో కుర్మా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ స్పైసెస్ వాడకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ రుచితో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ చికెన్ కుర్మా కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదైతే వైట్ రైస్లోకే కాదండి, బగారా రైస్, పూరి, చపాతీ ఇలా ఎందులోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ టేస్టీ చికెన్ కుర్మా కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకుని నీట్గా ఒక 4-5 సార్లు బాగా కడిగి ఇలా బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ 15 నుంచి 16 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పైన పొట్టుని తీసేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, అల్లము ఇంత క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఇదైతే దాదాపుగా 25 గ్రాముల వరకు ఉంటుందండి. సో ఈ అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సగం చిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి పచ్చి కొబ్బరి వేసి చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. కొంచెం చిన్న సైజువి వేసుకుంటే సరిపోతుందనమాట. సో నెక్స్ట్ 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 వరకు లవంగాలు, అలాగే 3 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ని అంతా వేసేసుకొని జార్లో కొద్దిగా నీళ్ళని పోసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడైతే ఈ మసాలా పేస్టులోని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద అంటే ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ మసాలా కూడా చక్కగా వేగిపోతుందనమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 పెద్ద సైజు టమాటాల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటా ముక్కల్ని కూడా ఒక 50% వరకు మగ్గించుకోవాలన్నమాట. మరి ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 50% వరకు మగ్గితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా సగం వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా టమాటాల్ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చికెన్ ఉడకటానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ 1 గ్లాసు నీళ్ళని పోసి ఒకసారి బాగా కలిపి టెస్ట్ చేస్తున్నానమాట. ఇక్కడ నాకు నీళ్లు కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయండి. సో అందుకని చెప్పేసి మరో 1/2 గ్లాస్ వరకు నీళ్ళని అయితే వేస్తున్నాను. ఇలా మరో 1/2 గ్లాసు నీళ్ళని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టేసి ఈ కర్రీని ఒక 20 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి. మీరు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి, అలాగే కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా బాగా చిక్కబడింది, చూస్తున్నారు కదండి. ఇదే స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చూడండి. కొద్దిగా గ్రేవీని ఇలా స్పూన్తో కానీ చెంచాతో కానీ తీసి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందన్నమాట.
ఇలా ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 90% వరకు అయితే ఉడికిపోయింది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి పైన మూత పెట్టేసి ఇప్పుడు ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ పైన ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిందో, అలాగే కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ చెక్ చేసుకొని ఇది చల్లారేసరికి ఇంకాస్త చిక్కబడుతుందన్నమాట. చూడండి, ఇదే స్టేజ్లో అంటే ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడివేడిగా రోటీలో కానివ్వండి లేదా రైస్లో కానివ్వండి ఎందులోకైనా సరే సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.